జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అలాగే నిజామాబాదు ప్రాంతానికి పసుపు బోర్డు తీసుకొచ్చినటువంటి ఘనత ఎమ్మెల్సీ కవిత గారికే దక్కుతుందని నాటు ఎంపీ హోదాలో ఎమ్మెల్సీ కవిత గారు అప్పుడు పూర్తి స్థాయిలో కొట్లాడడంతో పాటు అక్కడ ఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి అనేక మంది పెద్దలను కలిసి పసుపు బోర్డు ఆవశ్యకతను వివరించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే ఎంతోమంది మోదీతో సహా రామ్దేవ్ బాబా అలాగే ఇతర ఉన్నత సంబంధిత శాఖ మంత్రులు కలిసి ఈ వివరాన్ని మొత్తంగా చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా సంజయ్ అన్నారు. అలాగే ఫోటో మార్ఫింగ్ విషయంలో ఈ బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి నిజామాబాద్ ఎంపీ అరవింద్ చిల్లర రాజకీయం ఏంటో పూర్తి స్థాయిలో బయటపడింది. ఆయన బుద్ధి ఏంటో ఇవాళ బయటపడిందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇటువంటి పునరావృతం అయితే బీఆర్ఎస్ తరఫున కూడా మరింత గట్టిగానే ఉంటుందంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. మరొక వార్త, జగిత్యాల రూరల్ మండలం బాలపల్లిలో ఓ కుటుంబాన్ని 4 కుటుంబాలను కూడా కుల బహిష్కరణ చేయడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో ఆయన బాధితుడు జిల్లా కలెక్టర్కు అలాగే కోర్టుకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తమను కులాల నుంచి బహిష్కరించారు, అలాగే గ్రామం నుంచి అలాగే కుల సంఘం నుంచి ఉండాల్సినటువంటి ఏ ఒక్క వసతులు కూడా తమకు ఇవ్వట్లేదు, తమను వెలివేసిన విధంగా వ్యవహరిస్తున్నారు, దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని 4 కుటుంబాలు ఉండగా ఓ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఆ పోలీసులను ఆశ్రయించడము, ఈ కుల బహిష్కరణ అనేది అయితే తాజాగా కలకలం రేపుతోంది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.